నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ని HKU5-CoV2గా పేర్కొన్నారు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ని పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాలో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాడ్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షియంగ్ లీ ఈ పరిశోధన బృందానికి సారథ్యం వహించారు. ఇందులో గౌంచా లెబొరేటరీ, గౌంచా అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్ మెర్బుకోవ్ వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఇది HKU5 కరోనా వైరస్ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు. ఈ వైరస్ని తొలుత హాంకాంగ్లోని జపానీస్ ప్రీవిస్టెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధనల ప్రకారం HKU5-CoV2 నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.